వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ వేదికగా మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులకు నేటి నుండి ప్రధానమంత్రి మోదీ కానుక పేరుతో ఉచితంగా సైకిళ్లను అందించనున్నారు. మొత్తం 20,000 సైకిళ్ల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నారు. సిఎస్ఆర్ నిధుల ద్వారా సైకిళ్లను కొనుగోలు చేసి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వేదికగా అన్ని ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ టౌన్లో సంజయ్ కుమార్ తన చేతుల మీదుగా సైకిళ్లను అందజేశారు. నెల రోజుల్లో ఈ సైకిళ్ల పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతిని కోరారు. బెల్లంపల్లి పట్టణంలో పట్టణ అధ్యక్షులు ధారా కళ్యాణి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్టీఓకి ఇండ్ల పట్టాలు మరియు ఇందిరమ్మ ఇళ్లు అర్హులకే ఇవ్వాలని బెల్లంపల్లి ఆర్టీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధారా కళ్యాణి మరియు రాచర్ల సంతోష్ మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో సుమారు 100 సంవత్సరాలుగా నివసిస్తున్న 34 వార్డుల ప్రజలందరి చిరకాల కోరిక ఇళ్ల పట్టాలు. ఈ ఇళ్ల పట్టాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు వాటి ఊసే లేకుండా పోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సార్లు ఇళ్ల పట్టాల కోసం డీడీలు కట్టించి చాలా సార్లు తప్పించుకోవడం జరిగిందని అన్నారు. అరువులకు ఇళ్ల పట్టాలు వెంటనే అరువులకు ఇళ్ల పట్టాలు వెంటనే అరువులకు ఇళ్ల పట్టాలు వెంటనే అరువులకు ఇళ్ల పట్టాలు వెంటనే బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ भारत माता की जय भारत माता की जय भारत माता की जय పట్టణంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మరియు ఇందిరమ్మ ఇళ్ల గురించి ఆర్టీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది.
బెల్లంపల్లి పట్టణంలో 34 వార్డులలో నివసిస్తున్న కుటుంబాలన్నిటికీ ఇళ్ల పట్టాలనేది చిరకాల కోరిక. ఆ కోరికగానే మిగిలిపోయింది. పాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేరుకు మాత్రమే, ఎలక్షన్కి ముందు పేరుకి కొన్ని కుటుంబాలకు మాత్రమే ఇళ్ల పట్టాలనేది ఇచ్చారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్నా కూడా ఈ ఇళ్ల పట్టాల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. అంతేకాకుండా అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు మరియు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారిదే కావున వాళ్ళు స్పందించి వెంటనే అర్హులైన వారికి అందరికీ కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న పిఏసిఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ముదిరాజుల ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ వేడుకల్లో మంగళవారం పిఏసిఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ పాల్గొన్నారు. ముదిరాజు సభ్యులతో కలిసి బొర్రోజు మైసమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దయతో వర్షాలు సమృద్ధిగా కురిసి పిల్లాజల్లా చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం శాంతి ఖని బొగ్గుబావి మందమరి ఏరియా కాశీపేట 1, 2 బొగ్గుబావులలో ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చిన కార్మిక సంఘ జేఏసీకి మద్దతు పలికిన ఇతర కార్మిక సంఘాలు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మిక పనిదినాలను పెంచి హక్కులను కాలరాస్తోందని, నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. తలపెట్టినటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఇవాళ శాంతిగాన్లో కూడా కార్మికులు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఇవాళ కార్మికులు సమ్మెకు మద్దతు పలికినందుకు వాళ్లకు జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంచిర్యాల జిల్లా లక్షెటిపేట ప్రజలకు ఉచిత వైద్యం, విద్య అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. లక్షెటిపేటలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవనం పనులను ఆయన మంగళవారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ నెల 13న భవనం ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తానని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. బుధవారం పట్టణంలోని నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పర్యవేక్షించి పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఈ నెల 13న ప్రారంభించబోయే ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా అన్ని వైద్య సేవలు అందిస్తామని అన్నారు. ఈ ప్రారంభోత్సవానికి వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, వివిధ శాఖల మంత్రులు హాజరవుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరు అందరూ కష్టపడతాను ఇవ్వాలి. ఈరోజు స్టేజ్కి వచ్చారు, అక్కడ డాక్టర్లు కూడా వచ్చారు. ఆదివారం 13వ తారీఖు వరకు ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు దామోదర రాజనరసింహ గారు, అదేవిధంగా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, ఇండస్ట్రియల్ మరియు ఐటీ మరియు లెజిస్లేటివ్ శాఖ మంత్రులు శ్రీధరబాబు గారు, కోమటిరెడ్డి R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి సోదరి సీతక్క గారు, ఇంకా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా కృష్ణారావు గారు, ఇంకా మిగతా ఒకరిద్దరు కూడా కన్ఫర్మ్ చేసి వాళ్ళు వస్తారు. ఇక్కడ 10:30కు స్టార్ట్ అయ్యి 11 గంటలకు ఇనాగ్రేట్ చేసుకుని 1 గంట సేపు పబ్లిక్ మీటింగ్ అని చిన్న మీటింగ్ అడ్రస్ చేసి ఇక్కడ నుంచి కొత్తగా ఏదైతే
గత నెల 12వ తారీఖున ఓపెన్ చేసినాము. గవర్నమెంట్ స్కూల్ కానీ కాలేజ్ కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత పిల్లలు మరియు అధ్యాపకులతో కలిసి వచ్చిన మంత్రులు, మిగతా ఆఫీసర్లు, సెక్రటరీ చాలామంది వస్తే అందరూ కలిసి మాతో పాటు పిల్లలతో పాటు కలిసి మధ్యాహ్న భోజనం, పిల్లలకి ఏదైతే మధ్యాహ్నం ఉదయ భోజనాన్ని ఆడ కార్యక్రమం చేసుకొని 1:30 అక్కడ బయలుదేరి రేపల్లిపల్లి పోయినసారి ఏదైతే స్కూల్ ఉందో దాని పక్కనే ఇప్పుడు సోలార్ ఐకేపీ ద్వారా ఏదైతే సోలార్ ప్లాంట్ చేస్తున్నామో దానికి 4 నుంచి 5 మెగావాట్ల ప్లాంట్ అక్కడ దండపల్లి మండల సమాఖ్యకు అలాట్ చేయడం జరిగింది. దాన్ని ఫౌండేషన్ వేసి దాదాపు దసరా లోపల సౌర విద్యుత్ వచ్చే విధంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం తీసుకుంటాం. రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం జనసేన పార్టీ వీర మహిళ కామిశెట్టి హిమశ్రీ మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా వెంటనే క్షమాపణ చెప్పాలని వీర మహిళలు డిమాండ్ చేశారు. మహిళలు మాట్లాడుతూ, నీకు పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడే స్థాయి కాదని, నువ్వు రాజానగరం నియోజకవర్గం గత ప్రభుత్వంలో నువ్వేమి చేసింది లేక నిన్ను ప్రజలు వద్దనుకున్నారని, అది మర్చిపోకండని హెచ్చరించారు. నా పేరు కామిశెట్టి హిమశ్రీ. నేను జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ అండి. ఈ రోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మొన్న కాకినాడ పార్లమెంట్ పిఠాపురంలో మా రాజానగరం మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జక్కంపూడి రాజా గారు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంటే అక్కడ అభివృద్ధి ఏమీ లేదు, కళ్యాణ్ గారు ఎక్కడ కనిపించట్లేదు అని అంటున్నారు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, రాజా అన్న, మీకు ఎందుకో జులై కలిసి రాలేదు అనుకుంటున్నాను. నేను గతంలో కూడా 2022 జూలైలోనే మీరు అమలాపురం పార్లమెంట్ పరిధిలో మా జనసేన వీర మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పుడు మేము ఇదే రాజానగరం నడిబొడ్డులో మిమ్మల్ని క్షమాపణ చెప్పమని కోరాం మిమ్మల్ని. ఎందుకంటే మీ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం అందజేయడానికి వెళ్ళారు మా వీర మహిళలు. దానికి మిమ్మల్ని మద్దతు కోరగా మీరు చాలా దుర్భాషలాడి వాళ్ళని కించపరిచారు. గ్రామ మాజీ సర్పంచ్ గా కురుమూర్తి స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ బి విజయసారథి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని దేవరకద్ర నియోజకవర్గం వివిధ మండలాల గ్రామాల నాయకులు కేక్లు కట్ చేసి పూలమాలలు, శాలువాలు కప్పి ఆయనకు కేక్ తినిపించి ఒకరికొకరు తినిపించుకున్నారు, సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విజయసారథి రెడ్డి మాట్లాడుతూ, తిరుమలాపూర్ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశానన్నారు. శ్రీ కురుమూర్తి దేవస్థానం వ్యవస్థాపకులు రాజా సోమ్ భూపాల్ దొర ఆశీస్సులతో 18 సంవత్సరాలు దేవస్థానం మాజీ చైర్మన్ గా విధులు నిర్వహిస్తూ దేవస్థానం కొరకు ఎంతో అభివృద్ధి చేశాను అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ కార్మిక లోకానికి నష్టం కలిగించేలా ఉన్న లేబర్ కోడ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఉపసంహరించుకోవాలని జిల్లా రైతు సంఘం నాయకులు అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం నియోజకవర్గ కేంద్రమైన తాడికొండలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ర్యాలీ నిర్వహించి మానవాహారం నిర్వహించారు. కనీస వేతనం 26,000 చేయాలి. కనీస వేతనం 26,000 చేయాలి.
జాబ్ గ్యారంటీ కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. పిఎఫ్ ఈఎస్ఐ కల్పించాలి. పిఎఫ్ ఈఎస్ఐ కల్పించాలి. పిఎఫ్ ఈఎస్ఐ కల్పించాలి. కార్మికులందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి. కార్మికులందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి. అంగన్వాడీ ఆశాలు సేపలు విఆర్ఏలకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి. అంగన్వాడీ ఆశాలు విఆర్ఏ